హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ కిల్లర్ పార్ట్ 8. అప్పటి వరకు కూల్గా ఉన్న అభి కోపంగా, ఎవరమ్మా, ఎవరికమ్మా, నీకు భార్య అయిన ప్రతి ఒక్కరిని నాకు అమ్మని చెయ్యకు. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పానా నీకు రమ్మని? అభి నాయనమ్మ, అదేంటి అభి, నువ్వు చెప్తేనే కానీ మేమిక్కడికి రావడానికి కుదరదా? ఏ మాకు ఆ మాత్రం హక్కు లేదంటావా ఏంటి? హక్కుల గురించి మీరు మాట్లాడకండి అని కోపంగా ఇంకా ఏదో అనేసరికి అభి వాళ్ళ అమ్మమ్మ మధ్యలోకి వచ్చి, అభి, నువ్వు సైలెంట్గా ఉండు, పెద్దవారితో ఇలానేనా మాట్లాడేది అని అంటుంది. స్టాప్ గ్రాని, పెద్దరికం అనేది వయసుతో వచ్చేది కాదు, అనుభవంతో వచ్చేది. అది ఇక్కడ కొంతమందికి లేదు అని కోపంగా చెప్పి వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తూ, మీరు రెస్ట్ తీసుకోండి గ్రాని, నేను డిన్నర్ టైంకి మీట్ అవుతా అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు అభి. వెళ్తున్న అభి వైపు అందరూ అలానే చూస్తున్నారు. అభి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్తాడు. అభి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత ఆర్య అభి రూమ్కి వస్తాడు. వాష్రూమ్లోని వాటర్ సౌండ్ వచ్చేసరికి బెడ్ మీద కూర్చున్నాడు వాష్రూమ్లో ఉన్నాడని అభి. అభి ఫ్రెష్ అయ్యి టవల్ కట్టుకుని బయటికి వచ్చేసరికి ఆర్య ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. అడుగుల శబ్దానికి ఆర్య అభి వైపు చూసేసరికి టవల్తో ఉన్నాడు అభి. ఆర్య, అయ్యయ్యో చూసేసానే, మొత్తం చూసేసాను అని గట్టిగా కళ్ళు మూసుకొని అరుస్తూ ఉండేసరికి అభి ఒక ఐబ్రో పైకి లేపి ఆర్య వైపు చూసేసరికి ఆర్య తన 32 పళ్ళు బయట పెట్టి మరీ నవ్వుతున్నాడు. ఆ నవ్వెందుకు? నా రూమ్కి అసలు ఎందుకు వచ్చావు? నేను కింద నీతో మాట్లాడదాం అనుకున్నా అన్నయ్య, కానీ కుదరలేదు, అందుకే పైకి వచ్చా. ముందు నన్ను అన్నయ్య అని అనడం ఆపు, నాకు చిరాగ్గా ఉంది అని చెప్పి అద్దం ముందుకు వెళ్ళి హెయిర్ సెట్ చేసుకుంటూ ఆర్య వైపు చూసేసరికి ఆర్య దిగులుగా మొహం పెట్టుకోవడం చూసి, చూడార్య, నువ్వు నాకు దగ్గర అవుదాం అనుకున్న ప్రతిసారి నేను నిన్ను హర్ట్ చేయటం, నువ్వు ఫీల్ అవ్వటం ఎందుకు? సో బెటర్ నువ్వు నాకు దూరంగా ఉంటే మంచిది. ఉన్నాడుగా మీ అన్నయ్య, వాడి చుట్టూ తిరుగు, నా చుట్టూ కాదు, అర్థమయ్యిందా? కానీ అన్నయ్య, నాకు ఆకాష్ అన్నయ్య కన్నా నువ్వే ఎక్కువ ఇష్టం. నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. ఆకాష్ అన్నయ్యకి ఎప్పుడు చూడు ఆఫీస్ ఆఫీస్ అంటూ తిరుగుతూ ఉంటాడు. నేను పలకరించినా కూడా చిరాకు పడతాడు. నాకు ఉంటుంది కదా, మా అన్నయ్యలతో బయటికి వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలి, అక్కడికి ఇక్కడికి తిరగాలి అని. కానీ మీరు నాకు విచిత్రంగా ఉంటారు అని బాధగా చెప్పేసరికి, చూడార్య, నేను నీ సొంత అన్నయ్య అని ఏదో అనేలోపు, ఆపన్నయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి అలా అనుకొని? అయినా నీకు చెప్పాగా నాకు ఆకాష్ అన్నయ్య కంటే నువ్వే ఇష్టమని. నీకు అందులో అర్థం అవటం లేదా? అభికి కూడా ఆర్య అంటే ఇష్టం ఉంది. ఆర్య తనతో ఫ్రీగా ఉంటూ తనతో అల్లరి చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది, కానీ తనతో క్లోజ్గా ఉంటే తనకి ప్రాబ్లం అవుతుందని దూరంగా ఉంటాడు అభి. దేని గురించి ఆలోచించడం చూసి, అన్నయ్య, నువ్వు తర్వాత టైం చూసుకుని నా మీద కోప్పడు, కానీ ముందు డ్రెస్ వేసుకో, నాకు చాలా సిగ్గేస్తుంది. అభి ఆర్య దగ్గరికి వెళ్ళి మెడ పట్టుకుని డోర్ ఓపెన్ చేసి బయటికి తోసేస్తాడు. ఆర్య కింద పడి అభి వైపు చూసేసరికి అభి డోర్ క్లోజ్ చేస్తూ కనిపిస్తాడు. ఆర్య పైకి లేచి డోర్ బాదుతూ, అన్నయ్య, ఇది అన్యాయం తెలుసా? నీ చిట్టిపొట్టి ముద్దుల తమ్ముణ్ణి ఇలా బయటికి తోస్తావా? నా మీద నీకు కొంచెం కూడా లవ్ లేదా అని డోర్ని ధనాధనాన్ని బాదుతూ ఉంటాడు. ఆలోపే అభి ఫ్రెష్ అయ్యి డోర్ తీసి ఆర్యని పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే ఆర్య అభి మీదకి ఉప్పు బస్తాలా ఎక్కుతాడు. అభి కిందకి దించుదాం అనుకునేటప్పటికి ఆర్య ముద్దుగా, ప్లీజ్ అన్నయ్య, నిన్ను నిజంగానే చాలా మిస్ అయ్యా అని అనేసరికి ఇంకేమీ చెయ్యలేక మోసుకుంటూ కిందకి వెళ్ళి సోఫాలో పడేశాడు. అను ఇంకా తన రూమ్లో కూర్చుని ఈరోజు కాలేజ్లో జరిగిన దాని గురించి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటుంది. తెలియకుండానే తన శరీరం వణుకు వస్తుంది. వామ్మో, కాలేజ్లో జరిగింది నాన్నగానే తెలిసిందనుకో, ఇంకంతే, వెంటనే పెళ్లి చేసేస్తారు. ఏంటో నేనేం చెయ్యకుండానే సమస్యల్లో చిక్కుకుంటున్నాను.
కాలేజీలో జరిగిన దాని గురించి ఇంకా ఆలోచిస్తూ అను బాధగా పడుకుంటుంది. పూజ తన గదిలో దిండు కింద మొహం దాచుకుని ఏడుస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఏదో నిర్ణయానికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని పడుకుంటుంది. ఇంకా కట్ చేస్తే హబీ హౌస్లో ఆర్యని సోఫాలో పడేసి బయటికి వెళ్తున్న అభిని, నానా అభి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? డిన్నర్ టైం అయ్యింది కదా, తినేసి వెళ్ళు బయటికి అని అరుణ గారు చెప్తారు. అభి కోపంగా వెనక్కి తిరిగి ఏదో అనేసరికి అభి వాళ్ళ అమ్మమ్మ కూడా తినమనేసరికి ఇంకేమీ చేయలేక డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. స్వప్న వచ్చి అభి పక్కన కూర్చుందాం అనుకునేసరికి ఆర్య వచ్చి కూర్చుంటాడు అభి పక్కన. స్వప్న కోపంగా ఆర్యని చూస్తూ అభి ఎదురుగా కూర్చుంటుంది. స్వప్న స్లీవ్లెస్ టాప్ వేసుకోవడం వలన తన ఎద కనిపించలేనట్టు ఉంటుంది. కావాలని అభి ఎదురుగా కూర్చుని ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది. అయినా అభి తనని కనీసం చూడకపోయేసరికి, బావా ఇదిగో ఈ కర్రీ వేసుకో బాగుంటుంది అని అభి ముందు వంగుదామని అనుకునేసరికి అభి సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి భయపడి సరిగ్గా కూర్చుంటుంది. డిన్నర్ చేస్తున్నంతసేపు ఆర్య అభిని విసిగిస్తూనే ఉంటాడు. ఆర్య గోల తట్టుకోలేక తొందరగా తినేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. స్వప్న కూడా తొందరగా తినేసి సైలెంట్గా పైకి వెళ్ళి ఎవరూ చూడకుండా అభి రూమ్లోకి వెళ్ళింది. రూమ్లో అభి కనపడకపోయేసరికి రూమ్లో చూస్తూ ఉంటే బాల్కనీలో ఉన్నట్టు అనిపిస్తే అటు వెళ్ళింది. అభి బాల్కనీలో ఉన్న గోడకి ఒక లెగ్ ఆనించుకుని సిగరెట్ కాలుస్తున్నాడు. స్వప్న సైలెంట్గా అభి వెనకే వెళ్ళి హగ్ చేసుకుంటుంది. స్వప్న హగ్ చేసుకోగానే అభి కోపంగా స్వప్నాని ముందుకు తీసుకుని వచ్చి లాగి కొడదాం అనుకుని చెయ్యి పైకి లేపి మళ్ళీ కొట్టలేక కోపంగా చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. స్వప్న అభి చెయ్యిని పట్టుకుని, ప్లీజ్ అభి, నేను నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అది కూడా నీతోనా? నాతోనే అభి. నువ్వు ప్రేమించిన నాతో కాకుండా ఇంకెవరితో మాట్లాడతావు చెప్పు? ప్రేమ? అది కూడా నీతోనా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు నీ మీద ప్రేమ కాదు కదా, కనీసం ఇష్టం కూడా లేదు. అబద్ధం చెప్పకు అభి. నువ్వు లవ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదా? అయినా నువ్వు కోపంలో ఉన్నావు. ఆ కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని కైపుగా అభి కళ్ళలోకి చూస్తూ కిస్ చేద్దామని అభి దగ్గరకు వస్తుంటే లిప్స్కి టచ్ అవుతుందనగా అభి కొట్టిన ఫోర్స్కి వెళ్ళి సోఫాలో పడింది స్వప్న. చెంపపై చెయ్యి పెట్టుకుని అభి వైపు చూసేసరికి అభి సైడ్ స్మైల్తో స్వప్న దగ్గరికి వెళ్ళి సోఫాపై ఒక కాలు వేసి స్వప్న కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి ఒకప్పుడు అభి అనుకున్నావా? నువ్వు చెప్పే సొల్లు వినడానికి నువ్వు చేసిన మోసం నేను చచ్చే వరకు గుర్తుంటుంది. ఏ డబ్బు కోసం నన్ను మోసం చేసి ఆ విక్రమ్ గాడి వెంట పడ్డావో, మళ్ళీ అదే డబ్బు నా దగ్గర ఉండేసరికి మళ్ళీ నా వెంట పడుతున్నావా? లేదా ఆ విక్రమ్ గాడు నిన్ను కొంచెం కూడా చూడకపోయేసరికి వేరే ఆప్షన్ లేక వచ్చావా? అంతే అయ్యుంటుంది. లేకపోతే నీలాంటి దాన్ని లవ్ చేయటానికి వాడికి మాత్రం బుర్ర లేదనుకుంటున్నావా? నేను మొగాన్ని కాదు అని నా మొహాన్న చీకొట్టి వెళ్ళిపోయావుగా. ఏ అప్పుడు కాని మొగాన్ని ఇప్పుడు అయిపోయానా? ఓ మీద పడుతున్నావు? ఏ అంత తిమ్మిరిగా ఉందా నీకు ఏంటి ఒళ్ళు? పాపం డబ్బుంది కదా అని నన్ను వదిలేసి ఆ విక్రమ్ గాడి వెంట కుక్కలా పడ్డావు, చుట్టూ తిరిగావు. వాడు నిన్ను అస్సలు దగ్గరకు కూడా రానీయలేదు. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి లవ్ అంటున్నావు. డైనింగ్ టేబుల్ దగ్గర నీ వేషాలు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఇలా షర్ట్లు వేసుకుని నా ముందు ఎక్స్పోజింగ్ చేసినంత మాత్రాన నీ మీద మళ్ళీ లవ్ కాదు కదా, కనీసం మనిషివని కూడా నేను అనుకోవటం లేదు. నువ్వు నీ బట్టలు మొత్తం విప్పినా సరే కనీసం నీ వైపు చూడను కూడా చూడను. నాకే మాత్రం ఫరక్కే లేదు అని సీరియస్గా చెప్పాడు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది.